కొబ్బరి చట్నీ చేసుకుంటాము. కొబ్బరి చట్నీ, కొబ్బరి, పచ్చిమిర్చి, దీనికి ఎంత కావాలో అంత రుచికి సరిపడా పచ్చిమిర్చి తీసుకుందామండి. కొబ్బరి కట్ చేసుకుందామండి. పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు అండి, కొత్తిమీర, పుదీనా కొంచెం ఫ్రై చేసుకుందాము. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాము. ప్యాన్ పెట్టుకుందాము. లైటర్ కొట్టుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకుందాము. 2 డ్రాప్స్ ఆయిల్. పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందామండి. పచ్చిమిర్చీస్ అండి. ఫ్రై అయిపోయిందండి, తీసేద్దాము. ఇప్పుడు మనం పుదీనా, కొత్తిమీర వేసుకుందాము. చింతపండు కొద్దిగా పచ్చి వాసన రాకుండా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిపోయిందండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ అండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ప్యాన్ వేడి అయిందండి, కొంచెం ఆయిల్ వేసుకుందాము. తాలింపు చేసుకుందాము కొబ్బరి చట్నీ. ఆయిల్ వేడి అయిందండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు అండి. ఫ్రై అయిపోయిందండి. గిన్నెలో వేసేసుకుందాము. తాలింపు మాడిపోతుంది. కరివేపాకండి. ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఈ కొబ్బరి చట్నీ కూడా ఇందులో వేసేసుకుందామండి. కొబ్బరి చట్నీ ఇందులో వేసుకున్నామండి. ఇప్పుడు మనం ఈ గిన్నెలో పోపు వేసాం కదా, ఈ గిన్నెలో వేసేసుకుందాము. ఇదంతా కలుపుకుందామండి. ఇందాక పోపు వేసాం కదా, అంతా కిందికి అయిపోయింది కదా తాలింపు అన్నీ. ఎమ్మి కొబ్బరి చట్నీ రెడీ అండి. కొబ్బరి చట్నీ రెడీ అండి.